వీళ్ళేడికి పోయినా వీళ్ళ రొమాన్స్ మాత్రం తగ్గారబ్బా. వీళ్ళేడికి పోయినా వీళ్ళ రొమాన్స్ మాత్రం తగ్గారబ్బా. మూవీ 5 గంటలకైతే మేము 6 అవుతుంది. ఇంకా మేమే కాదు ఇట్స్ మీ పవర్ వాళ్ళు కూడా రాలేరు. ఒక కాటరాజు గారు మాత్రం లోపలికై కూర్చున్నాడు. షో వచ్చేసి 5 o'clock, ఇప్పుడు 6 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. పోతున్నాం. ఒరే సినిమా ఎన్ని గంటలకు వచ్చింది? హాయ్ హలో వెల్కమ్ టు ది ఛానల్ కదా. ఛానల్ పేరు ఏంటి? గల్లీ బాయ్స్. యాక్చువల్గా కాటరాజు గారు లేట్ వస్తున్నాడు కానీ మనం ముగ్గురం లేట్ వస్తున్నాం. నేను ఫాస్ట్గా వచ్చా. సినిమా బాగా చూసా. ఐ లైక్ ది మూవీ. సూపర్. సగమే చూసి ఓరాక్షన్ చేయకు. ఫస్ట్ అమ్మ నువ్వు ఏ సాంగ్ కోసం వచ్చావు చెప్పమ్మా. ఆ సాంగ్ ఉందని వచ్చేకి లాస్ట్ బిట్ సగం ఉందా ఇట్లా తిరుగుతారు కదా, ఇట్లా ఆ బిట్లో వచ్చిన ఆనందమా ఖుషా ఏడుపు వచ్చింది నాకు. ఎందుకు? ఉన్నప్పుడే మంచికి వాల్యూ ఇవ్వాలి. వాళ్ళ అమ్మ చెల్లి చనిపోయారని ఈరోజు ఒక మంచి అద్భుతమైన చలనచిత్రకారంలో ఒక సినిమా చూసాం. అలా సినిమా నేను ఎప్పుడు చూస్తున్నాను అనుకోలేదు. మౌనికతో ఇవాళ చూసినందుకు నాకు చాలా ఆనందమే. ఆ నిత్యం మీద నా లెక్క ఉంటుందంట. వీడు ఊకే నన్నే పొగుడుతున్నాడు. నా పక్కనే అనుకోని బతికే గొంతకానా నువ్వు. అనుకోని బతికే గొంతకానా నువ్వు. ఒక్కనాడే నిజం చెప్పుకోనవా నీ మొఖానికి? ధనుష్ లెక్కున్నా అది ఒప్పుకుంటాను. ఇది కూడా సేమ్ చెప్పిన డైలాగ్ టైప్. తనకి నేను ధనుషాట. థ్యాంక్స్. అది ఇది ఇది ఇప్పుడు ఏంది? రాశి కన్నా ఏంది? రాశి కన్నా కన్నా ఎవరు బాగుంటారు? పూజ హెగ్డే. అందులో పూజ హెగ్డే లేదు మూవీలో. మూవీ గురించి ఓకే. నేను రాశి కన్నా ఈయన ధనుష్ అన్నమాట. మీరమ్మా మీరు విలన్సా? వీళ్ళిద్దరేంద్రా ఏదో హలో హలో ఎక్స్క్యూజ్ పిజ్జా తీసుకురారా? వెళ్ళి పిజ్జా తీసుకురండి. పిజ్జా థమ్స్ అప్ అండ్ పిజ్జా అండ్ 1 కోక్. ఇప్పుడు మాకు ఏది ఇప్పిస్తున్నావు నువ్వు? మేమేమి ఇప్పియట్లేదు అందరికి. అన్న డ్రెస్ పిల్ల టీషర్ట్ ఇప్పిస్తా. పిల్ల టీషర్ట్ ఇప్పిస్తా. టీషర్ట్ ఇప్పిస్తావా? తినడానికి ఏడు ఇప్పిస్తావు? తినడానికి ఏం లేదు. హీరోలు పెట్టుకుని నా కోసం పెట్టాలి కానీ నా మీద పడండి. సినిమా సూపర్ నైస్. సినిమా గురించి కాదు, హగ్గు కామన్ అని చెప్పింది కదా. హగ్గిస్తున్నావు కిచ్చిస్తున్నావు అని అడగాలి. కొంతకాలం నీకు అడగడం రాకుంటుంది. దగ్గర బొక్క పెట్టుకోండి. మీ అంత ఎక్స్పెక్ట్ లేదు కదా మాకు. నీకు హగ్గు ఇష్టమా కిస్ ఇష్టమా? నీకు దండం పెడతాను. సరే ఏం ఆర్డర్ పెడుతుర్రు ఎప్పుడు? వీళ్ళిద్దరు అచ్చం ఎట్లున్నారు తెలుసా? ఎక్స్క్యూజ్ మీ మెన్ పిజ్జా. వీళ్ళేడికి పోయినా వీళ్ళ రొమాన్స్ మాత్రం తగ్గారబ్బా. వీళ్ళేడికి పోయినా వీళ్ళ రొమాన్స్ మాత్రం తగ్గారబ్బా. ఆడు మెల్లగా ఏ అమ్మాయి కూడా రొమాన్స్ చేయలేక ఆడు బాగా సెక్యూరిటీ ఆయనకి. వన్ థింగ్ ఒకటైతే చెప్పండి, నీకు ఫస్ట్ స్టాప్ ఎలా కనిపించింది? ఏంటంటే ఆమెకి ఏడుకొచ్చిందంట. నేనైతే లైవ్ లో ధనుష్ చెప్పు. కాదు ప్రకాష్ రాజు చూసి ఏడుకొచ్చిందంట. దిమాగ్ ఉంటాను నీలాగా. కాదు పోయినాకలో ఏం బీకలేం. ఉన్నప్పుడే సినిమా అయితే బాగా తీసినారు. నిజంగా చెప్తున్నా, ఎవరికైనా ఉన్నప్పుడు వాల్యూ తెలీదు. అండ్ వన్ థింగ్, సినిమా అయితే
సినిమాకి అయితే సినిమా అయిపోగానే మాకు ఐస్ క్రీమ్ తినిపిస్తాను నాకు ఆర్డర్ ఐస్ క్రీమ్ అప్పుడు ఇప్పిస్తాను 10 రూపాయల ఐస్ క్రీమ్ 10 రూపాయల ఐస్ క్రీమ్ ఆడవాళ్ళు ఉన్నారు చూసావా బాబు, మహా డేంజర్. బాగుంటది. మీ అందరికి ఒక ఐస్ క్రీమ్ చెప్తాను. ఫుడ్ కోర్ట్ ఉంది కదా, ఫుడ్ కోర్ట్ 10 రూపాయల ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను. ఓకే 10 రూపాయలు తింటే అందులో నీకు అదే ఎక్కువ. చిన్నప్పుడు ఏం తిన్నావు? 10 రూపాయల ఐస్ క్రీమ్ తిన్నావు. ఇప్పుడు వచ్చి డైలాగ్ వేస్తాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద 10 రూపీస్ దొరకదు. ఆడవాళ్ళు ఉన్నారు చూసావా బాబు, మహా డేంజర్. దొరకదు. పందికొక్కులు ఏదో ఫుడ్ తింటున్నారు, పందికొక్కులు ఏదో ఫుడ్ తింటున్నారు. మంచి రోజు, పసందైన రోజు. చెప్పు మరి. ఏం ఆర్డర్ పెడుతున్నావు అక్క? అక్క ఈ పిజ్జా ఒకటి పిజ్జా ఆర్డర్ పెట్టుకోండి. బుర్రకత్తలేరు. కనిపిస్తున్నావు. నాకు ఇష్టం లేదు, కాకపోతే ఈ ఏడుతున్నారు ఇది పిజ్జా. ఇక్కడికి వచ్చి ఒక అమ్మాయిని చూసి వెళ్ళిపోతున్నాడు దాపన్న వాళ్ళిద్దరికి వెళ్ళి మూవీ ఎలా ఉన్నాడు ఎవరిద్దరిని మూవీ చూసారా మీరు? ఎలా ఉంది? బాగుందా? ఎలా బాగుంది అంటే మేము వేరే వాళ్ళ రివ్యూ, ఆమె అనిపిస్తలే జరుగు అంటే సమోసే సమోసే నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. అందుకే నా ఇంత హ్యాండ్సమ్ గా అనిపిస్తున్నావు బేబీ. ఏం చెప్పారు? ఏయ్ 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 వేయండి వేయండి వేయండి. గైస్ వీళ్ళకి మూవీ చూసి పిచ్చిలేసింది. సినిమా చూసి పిచ్చిలాగలే, తిరిగి పిచ్చి చెయ్యి చెయ్యి చెయ్యి. వీళ్ళందరూ కలిసి బొడ్డమేశారు. పాములా డాన్స్ చేయంటే కప్పలా అందుకనే ఏంటమ్మా మళ్ళీ ఒకసారి చెప్పు. గుర్తొచ్చి బ్రేకప్ అయిందంట. వీళ్ళిద్దరితో ఒక సీన్ చెప్పిద్దాం. పెళ్ళయిందే నీకు ఫ్రెండ్ కాదు, అది పోతుంటే ఇప్పుడు ఆ ఫోన్ వెళ్ళి కాదు. నేను చెప్పనా వీళ్ళు ఇంకో పెళ్లికి ముందేమో చెయ్యి ఇలా ఉండేది, అదేందా పెళ్లి తర్వాత ఇలాగే. అరే కాదు రా, ఒక సీన్ వెళ్ళి ఫోన్ అట్లా అట్లా రావాలి. అచ్చం ఇట్లా 1 2 3 అక్కడ దాకా. మనకు పెళ్ళయింది. ఏంద్రా వీటిని కూడా ఇడుస్తాడు. కాటరాజు అని పేరు ఎందుకు వచ్చింది తెలుసా? ప్రతి ఒక్కరిని కాటేసుకొచ్చింది తెలుసా? ప్రతి ఒక్కరిని కాటేసుకున్నాడు. నా బుద్ధి బంగారు చూసి హర్షిత ముందే మనోడు ఉంటే ఇంకో ఇక్కడ ఫీల్ అవుతారు. కాదే అది అమ్మాయి కాదన్న కాంటెస్ట్ నవ్వినావు కదా సిగ్గు లేకుండా. అదొక అమ్మాయి అయితే అట్లా ఒప్పుకుంటావా? సరే నువ్వు చెప్పకే, నిన్న యూట్యూబ్ వీడియో దాన్ని ఏం చేస్తా ఎట్లా తిడతా అని కూడా ప్రిపేర్డ్గా ఉంది ఆ పిల్ల. వీళ్ళతో మనకొద్దు. ఎక్స్క్యూజ్ మీ, ఆమె కిడ్స్ వేరు, ఆమెకి ఎక్కడ? ఆమె కిడ్స్ వేరు, ఆమెకి ఎక్కడ?
అంటే 5 to 6 ఏజ్ గ్యాప్. ఎన్ని ఇయర్స్? ఒక 10th 9th 5th? ఇక్కడ అడుగుదాం. బ్రో బ్రో చిన్నపిల్లలది ఎక్కడ? ఇగో అక్కడ అక్కడ అగో అక్కడంట. అక్కడ వెళ్ళి కిడ్స్ వేరు వెళ్ళి కొనుక్కో ఆడుకోమా, ఓకేనా? అరే నీకు సైజులో నీకు దొరికేరా? నా సైజులో నాకు బాగా దొరుకుతుంది. ఒక్కటన్నా నచ్చేలా ఉందా? హర్షిత నీకు పెళ్ళైంది హర్షిత, మీ ఆయన కొనిస్తాడు ఏది కావాలంటే అది. అవును, నీకు ఒకటి తెలుసా? నీకు ఒకటి చెప్తాను, ఇట్లా సీక్రెట్గా చెప్తాను. బట్టల షాప్లో అన్నీ దొరుకుతాయి కానీ ఒక్కటి దొరకదు. ఏంటిది? అన్నీ దొరుకుతాయి, అది కూడా మనం వేసుకునేది. చెప్పు. డైపర్. డైపర్ అంట. ఉమ్మో వీడు జోకేసాడా? అవును కదా, అవి కూడా బట్టలే కదా. ఏంటి డైపర్ కూడా బట్టలే. బట్టలు కాదు, చిన్న పిల్లలు బాత్రూమ్ పోకుండా ఉంటది అది. పెద్దలు కూడా వేసుకుంటారు ఈ మధ్య. ఓహో ఈడు వేసుకున్నట్టున్నాడు ఇటు సైజ్. ఈయన ఏం వేసుకుంటాడు తెలుసా? ప్యాంపర్స్ వేసుకుంటాడు. ప్యాంపర్స్ వేసుకుంటాడు. డైపర్స్ ఒకటే. ఇగో వీడు నీ స్టార్టింగ్ ఎత్తున్నాడు హర్షిత ఎవరితోటో. నీ కొంప కొల్లేరు పో, మేము సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ ఇప్పుడు వీడికి ఏదేడో ముక్క తెచ్చిందిరా. ఏ బాగుందే. ఇలాంటి బట్టలు వేసేసి చెడిపోతారు ఆడపిల్లలు గట. ఇవన్నీ కొట్లలో అమ్మేస్తారు. మన సమాజం ఏంటైపోతుంది, సొసైటీ ఏంటైపోతుంది. అది హీరోయిన్, నువ్వు హీరోయిన్ ఏంటి? నయనతార. ఏ తారా? పైకి అయితే అవునా? చూడు. హాయ్ హాయ్ అమ్మాయి బట్టలే. పిల్లలకి ఏ సైజ్ దొరుకుతుంది ఒకసారి చూడుకో, ఒకసారి మెల్లగా అడుగు. ఏమైంది హర్షిత? ఏమైంది హర్షిత? కిడ్స్ వేర్ కోదమా? ఇది ఒకసారి రావా హర్షిత? నేను గిఫ్ట్ ఇస్తున్నా. నైట్ ఏదైనా దయ్యం ప్రాంక్ లాంటి మునిగిపోద్ది. దయ్యం ప్రాంక్ లాగా ఉంటే బస్సు సెట్ అవుతుందిరా. ఏది ఫ్రమ్ జూడియోలో ఉంది. ఫ్రమ్ జూడియో. వీడి పెద్ద ఎడ్డయ్యో. జూడియో ఓనర్ లేడులే ఇక్కడ. జూడియో ఓనర్ లేడని బరి తెగించిన కాటరా. ఓనర్ లేడని ధైర్యంగా మాట్లాడతాను. ఎంత గుండెలు ఎన్ని గచ్చు ఉన్నాయి నాకు. తెగించినాను నేను. బరి తెగించలేదు గుండె. నువ్వు ఎలా డాన్స్ చేస్తాను తెలుసా? మొన్న ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ మ్యాచ్ అయినప్పుడు ఒక కర్రీ ముండా ఒక వెస్ట్ ఇండీస్ గొంత అమ్మ చేతిలో ఒక ఫేస్ మాడిఫికేషన్ చేసి మరి అమ్మతో ఎట్లా కొట్టిస్తారు. పోవే